Excuse me, ma'am. Good morning, ma'am. Good morning. Ma'am, I have small doubt, ma'am. Yeah, what is it? Nothing, ma'am. What is the difference between playgroup and nursery, ma'am? And what will they learn in these classes, ma'am? Yeah. So, what the difference between Yes, ma'am. playgroup and nursery? Yes. Okay, see, playgroup, first of all, the playgroup admission age is 2 years. The nursery age is 3 years. Okay. Yes, ma'am. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం వై ద ప్లే గ్రూప్ మీద మనం ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తామంటే సి దే ఆర్ కమింగ్ రైట్ ఆఫ్టర్ ద హౌస్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ద స్కూల్ అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్. Yes. ఇనిషియల్ గా మనం ఇక్కడ ఎందుకు ఫోకస్ చేస్తాము అంటే వాళ్ళు యాక్టివ్ అవ్వాలి, సోషలైజ్ అవ్వాలి అన్న దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. Yes. సి వన్స్ వాళ్ళు సెటిల్ అయిపోయాక స్లోలీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ఫైన్ మోటార్ స్కిల్స్ మీద మనం ఫోకస్ పెడతాం. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు ప్లే గ్రూప్ పిల్లల్లో బోన్స్ అన్నవి దే స్టిల్ నాట్ ఎట్ డెవలప్డ్. దే కాంట్ ఈవెన్ హోల్డ్ ద ఎనీథింగ్ స్ట్రాంగ్లీ. అంటే అది ఏది పట్టుకోవడం వాళ్ళకి అంతగా కొంతమంది బోన్స్ అంత ఇది ఉండవు, సెటిల్ అయి ఉండవు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాక్టివిటీస్, ఎక్కువ శాతం యాక్టివిటీస్ ఇస్తాం. యాక్టివిటీస్, స్క్రిబ్లింగ్ అండ్ రన్నింగ్, జంపింగ్, ఏదో వాళ్ళ బాడీ మీద ప్రెషర్ పడాలి, వాడు యాక్టివ్ అయిపోవాలి అన్నట్టుగా మనం ఫోకస్ చేస్తాం. వన్స్ అది తర్వాత ఓరల్స్, స్టోరీస్ ఎక్కువగా చెప్తాం. ఏది చెప్పినా విత్ యాక్షన్ చెప్తాం. ఎందుకంటే కొంతమంది పిల్లల్లో స్పీచ్ డిలే ఉంటుంది. ఈ స్పీచ్ డిలే వాళ్ళల్లో ఏంటి అవుతుందంటే మనం ఏం చెప్తున్నాం అన్న దాని మీద వాళ్ళు ఫోకస్ పెడతారు. యాక్షన్ ఏది చెప్పినా మనం విత్ యాక్షన్ చెప్పామనుకోండి, ఆ యాక్షన్ మీద వాడు ఎక్కువ ఫోకస్ పెడతారు. అంటే ప్లే గ్రూప్ వాళ్ళల్లో ఇప్పుడు మైండ్ కొంచెం షార్ప్ గా ఉంటుంది. పిల్లలు చిన్న పిల్లలు అని అనుకోకూడదు, వాళ్ళ బ్రెయిన్ మనకంటే ఎక్కువ షార్ప్ గా ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తారు, పేరెంట్ ఏం మాట్లాడుతున్నారు, పేరెంట్ ఏం చేస్తున్నారు అన్నదే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు ఫాలో అయిపోతారు. ఇక్కడ మనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మనకి పని ఉండదు. మనకు ఓన్లీ మన ఫోకస్ అంతా ఆ పిల్లాడి మీద అండ్ స్టడీస్ మీద మనకి ఫోకస్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం ఏది చెప్పిన యాక్షన్ తో చెప్పామనుకోండి, వన్స్ వాడు క్యాచ్ చేసేస్తాడు. వాడు స్పీచ్ డిలే ఉన్న పిల్లలు ఏంటంటే యాక్షన్ తో చెప్తారు. ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మనం ఏదైనా యాక్షన్ చెప్తే వాడు ఇలా చెప్పాడు అనుకోండి, స్లోలీ వాడు చెప్పగలుగుతాడు, ఆ స్పీచ్ వచ్చేస్తుంది. స్టోరీస్ చెప్పినా కూడా విత్ యాక్షన్ చెప్పామనుకోండి, వాడు ఇంట్రెస్ట్ గా మనలో ఫోకస్ వచ్చేస్తుంది వాడికి ఆటోమేటిక్ గా. సో ఇక్కడ కమింగ్ టు ది నర్సరీకి ఏంటంటే వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ డెవలప్డ్ స్టేజ్ లో ఉంటారు, వెల్ సెటిల్డ్ ఉంటారు, 3 years above ఉంటారు. కాబట్టి దే కెన్ క్యాచ్ ఎనీథింగ్ ఈజీలీ. దే కెన్ హోల్డ్ అ పెన్సిల్, దే కెన్ రైట్ స్క్రిబ్లింగ్, ఏది ఇచ్చిన క్రయాన్ ఏదైనా పట్టుకోగలరు. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే స్క్రిబ్లింగ్, స్ట్రోక్స్, ట్రేసింగ్, స్టోరీస్, రైమ్స్ యాజ్ వెల్ ఉంటుంది వీళ్ళకి. సో దీని మీద ఎందుకు ఫోకస్ అంటే అకాడమిక్ గా వీళ్ళకి స్టడీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఈ ఫోకస్ ప్లే గ్రూప్ కన్నా నర్సరీ మీద మనకి ఈ ఫోకస్ ఉంటుంది. అకాడమిక్ గా మనం చూసుకోవాలి నర్సరీకి వచ్చేసరికి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లే గ్రూప్ అండ్ నర్సరీ. Is it okay? One doubt, ma'am. Again. Yeah. So play group కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందమ్మా. యా ఎగ్జాక్ట్లీ, చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు అంటే ప్లే గ్రూపే కదా అని డిస్కార్డ్ చేస్తారు. కాదు, ప్లే గ్రూప్ అన్నది పిల్లల లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది అందరికీ అర్థమవుదండి. ఏ పేరెంట్ అయితే మన ప్లే గ్రూప్ లో జాయిన్ చేసి, మనదే అని కాదు, ప్లే గ్రూప్ లో జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లడి ఒక యాక్టివిటీని, వాడి యాక్షన్ ని, వాడు ఉన్న హైపర్ యాక్టివ్ ని చూస్తే అప్పుడే అర్థమవుతుంది ప్లే గ్రూప్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, నేను కూడా విన్నాను డైరెక్ట్ ప్లే గ్రూప్ లో వేద్దామా, ఎందుకు నర్సరీ అని అనుకుంటారు మా పేరెంట్స్. అనుకుంటారు అంటే ప్లే గ్రూప్ యొక్క అంటే అక్కడ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు ఏంటి అన్నది కొన్ని స్కూల్స్ చూపించరు. ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఒక్కటి మనము ప్లే గ్రూప్ లో కిడ్ ఏం చేస్తున్నాడు, వాడు చేసే యాక్టివిటీ ఏంటి అన్నది ప్రతిదీ మనం పోస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ క్లియర్ అండ్ కట్ గా ఉంది. ప్లే గ్రూప్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్, అది అందరికీ అర్థం అవుతుంది. ఓకే, సో వన్స్ మన పిల్లల్ని ప్లే గ్రూప్ లో జాయిన్ చేసిన తర్వాత వాడు నాట్ ఓన్లీ ద రైమ్సే కాదు, వాడు నర్సరీకి ఉపయోగపడే స్టేజ్ కి వాడు వచ్చేస్తాడు. సో మనకు అక్కడ టీచర్ ఏంటంటే కష్టపడక్కర్లేదు ఎక్కువ. వాళ్ళు రైటింగ్ పార్ట్ లో కానివ్వండి, ఓరల్ పార్ట్ లో కానీ ఆ టీచర్ అంత కష్టపడే అవసరమే ఉండదు.
సో ఇదండి డిఫరెన్స్ ప్లే గ్రూప్ అండ్ నర్సరీ. చాలా థ్యాంక్ యూ మ్యామ్, బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. డిఫరెన్సెస్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.